హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. ఇప్పుడు చెప్పబోయే 4 కథలలో మొదటి కథ దుర్వాసుడు గారి నవ్వు. సీతాపురం గ్రామంలో నివసించే దుర్వాసుడు గారు మంచి స్థితిమంతుడి కిందే లెక్క. తాతల కాలం నుంచి వస్తున్న లంకంత ఇల్లు, 25 ఎకరాల పైన మాగాణి, 50 ఎకరాల మెట్ట, పెద్ద మామిడి తోట, ఇవన్నీ కలిపి ఆయనను గ్రామంలో అందరూ గౌరవించేటట్టు చేస్తున్నాయి. నిజానికి ఆయన అసలు పేరు రామచంద్రయ్య. కానీ ముక్కు మీదనే ఉండే ఆయన కోపం, ఎవరి మీదనైనా కోపం వస్తే ఎంత మాటైనా అనేసి అవలక్షణం వల్ల అందరూ ఆయన్ని దుర్వాసుడు గారు అని అనేవారు. ఆయన తన ముక్కోపితనాన్ని గొప్పగానో, దుర్వాసుడు అన్న మాటను బిరుదుగాను భావించేవాడు. దుర్వాసుడు గారికి 3 పిల్లలు. పైన 2 ఆడపిల్లలు. మగపిల్లవాడు కిరీటి చివరివాడు. ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేసి అత్తవారిళ్లకు పంపించాడు. ఆ వెయ్యాళ్ళ వారికి ఈయన నోటి పదును బాగా తెలుసు. ఇక ఇల్లాల సంగతి సరే సరే. భర్తతో ఉదయం నుంచి సాయంత్రం వరకు తిట్లు తిని 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 ఆవిడకు అది అలవాటైపోయింది. ఇక కిరీటికి మాత్రం తండ్రి వైఖరి బొత్తిగా నచ్చేది కాదు. అతడికి పెళ్లి సంబంధాలు రాసాగాయి. అయితే కిరీటికి కాస్త భయంగా ఉండేది. వచ్చే కోడలు ఈ కోపిష్టి మామగారితో ఎలా వేగుతుందో, ఏమి కలసలు రానున్నవో అని ఆలోచిస్తూ ఉండేవాడు. చివరకు తండ్రి కోరిక ప్రకారం ఆయన చెప్పిన అమ్మాయిని పెళ్లాడేందుకు ఒప్పుకున్నాడు. పెళ్లి కూతురు అరవింద సీతాపురానికి చాలా దూరంలో ఉన్న ఒంటి మామిడిపల్లి గ్రామంలో సంపన్న రైతు కుమార్తె. ఒక్కగానొక్క కుమార్తె కావటాన, ఎంతో అల్లారుముద్దుగా పెరగటాన ఆమెకు ఇంటి పనులు పెద్దగా రావు. పెళ్ళైన 2వ రోజే ఎందుకైనా మంచిదని తన తండ్రి విపరీతమైన కోపం గురించి చెప్పి కాస్త జాగ్రత్తగాను సహనంగాను ఉండమని భార్యను హెచ్చరించాడు కిరీటి. కోడలు కాపురానికి వచ్చిన 2-3 రోజులు కాస్త కోపం తగ్గించుకున్నా ఆ తర్వాత ఎప్పటిలాగా పెళ్ళాంపైన, కొడుకుపైన, పనివాళ్లపైన రంకెలు వేయడం మొదలుపెట్టాడు దుర్వాసుడు గారు. ఒకనాడు పితికిన పాల బిందెను అత్తగారు అందిస్తే పెరట్లో నుంచి లోపలికి తెస్తున్న అరవిందను చూసి, మీ అత్తగారికి ఏం రోగం వచ్చింది? ఆ మాత్రం బిందె మోస్తే నడుము విరుగుతుందా ఏమి అన్నాడు దుర్వాసుడు పట్టరాని కోపంతో. అయితే నిజానికి కొత్త కోడలికి అప్పుడే పని చెప్పడం ఏమిటి అని ఆయన బాధ. కానీ అంత చేటున అరిచిన ఆయన అరుపుకు దడుసుకున్న అరవింద చేతుల్లో ఉన్న పాల బిందెను గడప మీద జారవిడిచింది. బిందెడు పాలు గుమ్మం ముందే నేలపాలయ్యాయి. అయ్యో, నా మూలంగా బిందెడు పాలు నేలపాలయ్యాయే అని బాధపడుతూ కళ్ళనీళ్లు పెట్టుకుని లోపలికి పరిగెత్తింది అరవింద. ఈ హఠాత్ సంఘటనకు 1 నిమిషం పాటు నివ్వెరపోయాడు దుర్వాసుడు గారు. ఆ మర్నాడు మధ్యాహ్న పూట వసారాలో కూర్చుని ఎవరితోనో మాట్లాడుతూ ఉన్న దుర్వాసుడు గారు ఎందుకో లోపలికి వచ్చేసరికి పింగాణీ పాత్రల్ని గుడ్డతో తుడుస్తున్న అరవింద కనిపించింది. అది చూస్తూనే ఆయన కోపంగా, ఇంటి పని విధవలందరూ ఎక్కడ తగలబడ్డారు? పీకల దాకా మింగుతారు కానీ పని చేయడానికి మాత్రం ఒక్కడూ కనిపించరు. తాట ఒలవాళ్ళ విధవల్ని ఎవడరా అక్కడ అంటూ గట్టిగా అరిచాడు. కొత్త కోడలు అరవిందకి విసిగెత్తించే పని తన భార్య చెప్తున్నది అని ఆయన బాధ. ఆయన అరుపుకు ఉలిక్కిపడ్డ అరవింద పింగాణీ పాత్రల దొంతల్ని అలాగే వదిలేసింది చేతుల్లోంచి. అవి పెద్దగా శబ్దం చేస్తూ నేల మీద పడి ముక్కలైపోయినాయి. ఆ విధంగా దేశ విదేశాల నుంచి తెప్పించిన అపురూపమైన పింగాణీ పాత్రలు కాస్త క్షణాల్లో ముక్కలు చెక్కలు అయిపోయాయి. మొట్టమొదటిసారిగా తన కోపం మీద తనకే కోపం వచ్చింది దుర్వాసుడు గారికి. మరొక రోజున భర్తకు మామగారికి అన్నం వడ్డిస్తున్నది అరవింద. ఆమె పప్పు పులుసు వడ్డిస్తూ ఉంటే కొద్దిగా రుచి చూసిన దుర్వాసుడు గారు, ఇంట్లో ఉప్పు కూడా కరువు వచ్చిందా ఏమి? పుట్టింట ఏం నేర్చినట్టు? వంట రాదు సరే, వడ్డించడం కూడా రాదా అనేసరికి అరవింద భయం కొద్దీ వెనుతిరిగిపోయి పులుసు గిన్నెను ఉప్పు చట్టిలో పడేసింది. ఆ తర్వాత ఆమె అన్నం తినకుండా గదిలో ముసుగు తన్ని పడుకుంది. తను ఉప్పు సరిపోలేదని మామూలు మాట మాత్రంగా చెప్తే సరిపోయేదేమో అనిపించింది దుర్వాసుడు గారికి. తను అదుపు చేసుకోలేని కోపంతో కోడల్ని బాధ పెట్టానే అనిపించింది ఆయనకు. అప్పటి నుంచి మామగారి గొంతు వింటే చాలు అరవింద గజగజ వణికిపోయేది. గిన్నెలు, చెంబులు, చేతులు ఏ ఉంటే వాటిని కిందకి జారబిడి చేస్తూ ఉండేది. చూసి చూసి ఇదేమైనా జబ్బేమో అనిపించిన దుర్వాసుడు గారు వైద్యుడిని కూడా పిలిపించాడు. ఆయన అరవిందతో కొద్దిసేపు మాట్లాడి ఆ తర్వాత దుర్వాసుడు గారిని పక్కకు పిలిచి, అబ్బే, ఆ పిల్లది ఉత్త బెదురు స్వభావం అండి, మీరే కాస్త నెమ్మదిగా మాట్లాడుతూ ఉండండి, అదే తగ్గుతుంది అని చెప్పాడు. దుర్వాసుడు గారికి వైద్యుడు చెప్పిన దానిలో ఏదో తిరుగులేని వాస్తవం ఉన్నట్టు అనిపించింది. తనే ఏరుకోరి తెచ్చుకున్న కోడలి స్థితి గురించి ఆలోచించిన కొద్దీ ఆయనలో క్రమంగా మార్పు రాసాగింది. ఇలా ఉండగా
సంక్రాంతి పండగ వచ్చింది. కూతుళ్ళు కుటుంబాలతో రావడంతో ఇల్లంతా సందడిగా ఉంది. భోగి పండగ నాడు అందరూ భోజనాలు చేశాక పొలం వైపుకు వెళ్ళి తిరిగి వచ్చిన దుర్వాసుడు గారికి నట్టింట్లో కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, కోడలు, భార్య అందరూ కూర్చుని గలగలా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉండడం కనిపించింది. అయితే ఆయన ఇంట్లో అడుగు పెట్టగానే ఎవరికి వారు మాటా పలుకు లేకుండా ఉండిపోయారు. ఆ తర్వాత లేచి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళబోతూ ఉండగా దుర్వాసుడు గారు నవ్వుతూ, ఎందుకర్రా అలా పరిగెత్తబోతున్నారు? నేనేమన్నా పులినా ఏమి ఎంత భయపడడానికి? ఈ రోజు నుంచి నేను మీతో హాయిగా నవ్వుతూ మాట్లాడతాను. నాకు కోపం వస్తే మీరు భయపడి పారిపోకండి, ఎదురు తిరగండి, సరేనా? అందరూ కూర్చోండి, హాయిగా కబుర్లు చెప్పుకుందాం అన్నాడు. ఆ మాటలతో అక్కడ ఉన్న వారందరికీ కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. అందరూ కూడబెలకు నవ్వినట్టుగా ఒకసారి పక్కుమంటూ నవ్వారు. కథ సమాప్తం. రెండవ కథ జయసింహుడి కథ. విజయపురిని పరిపాలించే శ్యామసింహుడికి ఒక్కగానొక వారసుడు జయసింహుడు. విశాలమైన తన రాజ్యాన్ని, చుట్టుపక్కల గల చిన్న చిన్న రాజ్యాలను కూడా తన ఆధీనంలోకి తెచ్చుకొని విజయపురిని మరింత విశాలమైనదిగా మలచాడు శ్యామసింహుడు. శస్త్రాస్త్ర విద్యలను, రాజనీతిని సమగ్రంగా నేర్చుకున్న తన కొడుకు జయసింహుడు తనంతవాడు కావాలని ఆయన కోరిక. కానీ యువరాజు జయసింహుడు మాత్రం ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ, బొమ్మలు చిత్రిస్తూ తన రాజభవనం లోపలే ఎక్కువగా కాలం గడపసాగాడు. అతన్ని ఉల్లాసంగా ఉంచడం కోసం శ్యామసింహుడు అద్భుతమైన నాట్యకథలతో, నయనానందకరమైన నృత్య కార్యక్రమాలు, సంగీత విద్వాంసులను రావించి అద్భుతమైన సంగీత సభలను ఏర్పాటు చేయించాడు. ఇలా ఎన్ని చేసినా జయసింహుడి ప్రవర్తనలో మాత్రం ఏమాత్రం మార్పు రాలేదు. అతడు అప్పుడప్పుడు రాజ్యానికి దక్షిణ దిశలో ఉన్న కొండ ప్రాంతాల్లోని అందమైన కోణాల్లో ప్రకృతి దృశ్యాలను చూస్తూ కొన్నాళ్లు గడిపి రాజాంతపురానికి తిరిగి వచ్చేవాడు. రాజు జయసింహుడికి ఈ వింత ప్రవర్తన గురించి తెలుసు. ఒకనాడు శ్యామసింహుడు కొడుకును పిలిపించి, నాయనా, నీ స్తబ్దతకు, జీవితం పట్ల అనాసక్తికి కారణం తెలియటం లేదు. ఉప్పొంగే సముద్రంలో ఉవ్వెత్తుకు లేచే అలల్లాంటి ఈ వయసులో నువ్వు ఇంత మందకొడిగా, దీని పట్ల ఏమాత్రము ఇష్టం కనబరచకుండా పరధ్యానంగా ఉంటున్నావు. కారణం ఏమిటి అని ప్రశ్నించాడు. అందుకు జయసింహుడు, నాన్నగారు, ప్రత్యేకమైన కారణం అంటూ ఏమీ లేదు. నాకు ఈ అంతఃపుర ఆడంబరాల మీద, విలాస జీవితం పట్ల పిసిగెత్తిపోయింది. ఏదో కొత్తదనాన్ని నా మనసు కోరుకుంటున్నది. నేను కొన్నాళ్ల పాటు రాజధానికి దూరంగా ఉండి దేశాటన చేసి వస్తాను. దయచేసి అనుమతించండి అని కోరాడు. దానికి శ్యామసింహుడు వెంటనే జవాబు ఇవ్వకుండా కొంచెంసేపు ఆలోచించి, నాయనా, నువ్వు విజయపురికి కాబోయే రాజువు. నా మాట విను. ఈ చిత్రపటాలను చూసి ఏదో ఒక కన్యను ఎన్నుకుని వివాహం చేసుకో. వైవాహిక జీవితం నీలో ఉత్సాహాన్ని, రాజ్య వ్యవహారాల పట్ల ఆసక్తిని తప్పక కలిగిస్తుంది. ఇది నా నమ్మకం. నీకు నా ఆజ్ఞ కూడాను ఇది అన్నాడు. తర్వాత శ్యామసింహుడు కొడుకు వెంటరాగా దేశ దేశాల రాజకుమార్తెల చిత్రపటాలను భద్రపరిచిన కళామందిరంలోకి దారితీశాడు. అక్కడ సౌందర్యంలో ఒకరి నుంచి మరొకరు గల నిలువెత్తు రాకుమార్తెల చిత్రపటాలు ఉన్నవి. కానీ జయసింహుడు ఆ చిత్రపటాల్లోని రాకుమార్తెల్లో ఎవరికేసి ఆసక్తిగా చూడలేదు. ఇక ఇది పని కాదని శ్యామసింహుడు అందాల రాశి అయిన సాకేతపురి రాకుమార్తె మరుద్వతిని జయసింహుడికి కాబోయే భార్యగా నిర్ణయించాడు. అదే విషయం జయసింహుడు అంగీకరించాడు. అది కొద్ది కాలంలోనే జయసింహుడి వివాహం జరిగిపోయింది. అయితే అదే రోజు రాత్రి కొత్త పెళ్లి కూతురు భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటే అతడు మాయమైపోయాడు. ఈ అవాంతరం అతడి భార్య మరుద్వతీదేవిని దుఃఖసాగరంలో ముంచింది. ఆమె కేవలం జయసింహుడి చిత్రపటాన్ని మాత్రమే చూసింది. కోర మీసాలతో పోతపోసిన కాంచిన విగ్రహంలాగా వీరత్వం మూర్తి భవించినట్లున్న జయసింహుడి పట్ల ఆమె ఆకర్షితురాలైంది. తమ ఆచారం ప్రకారం కత్తికి తాళి కట్టించి కళ్యాణం జరపడం వల్ల ఇంతవరకు ఆమె అతన్ని చూడలేదు. ఆ విధంగా రాత్రికి రాత్రి అదృశ్యమైన జయసింహుడు తన పంచకళ్యాణి లాంటి గుర్రాన్నెక్కి 2 రాత్రుళ్ళు 2 పగళ్ళు ప్రయాణం చేసి చాలా దూరం వెళ్ళాడు. అలసట, ఆకలి, దాహం భరించలేని స్థితిలో ఆ మునిమాపు వేళ నీటి కోసం వెతకసాగాడు. అడవిలో చెట్టు చేమలు కాస్త పలచగా ఉన్న చోట అతడికి ఒక అందమైన కోనేరు కనిపించింది. జయసింహుడు గుర్రం దిగి కోనేటికి పోబోతూ చప్పున ఆగిపోయాడు. స్వచ్ఛమైన కోనేటి నీటిలో కలువ పూలా తేలియాడుతున్న ఒక అద్భుత సౌందర్యవతి. ఆ యువతిని చూసిన జయసింహుడు ఒక్క క్షణం తనను తాను మర్చిపోయాడు. కొద్దిసేపటికి ఒడ్డుకు చేరిన ఆ యువతి అతడిని చూసి గట్టిగా అరవబోయింది.
అయితే జయసింహుడు ఆమెకు తన నుంచి ఎలాంటి హాని కలగదు అన్నట్టు సైగ చేశాడు. ఆ తరువాత అతడు ఆమెను సమీపించి మృదువుగా, సుందరి, భయపడకు, నేను పరదేశిని, దాహార్తుడిని. ఇంతకు నువ్వెవరివి? గంధర్వ కన్యవా, కిన్నెరవా? నువ్వు ఎవరివో తెలుసుకోవాలని ఉంది అన్నాడు. జయసింహుడు ఇలా అనగానే ఆ యువతి స్థిమితపడి, నా పేరు వెన్నెల, ఈ దాపులోనే నివసిస్తున్న ఒక చిన్న సామంతరాజు కుమార్తెను. మీరిక్కడ నుంచి తక్షణం వెళ్ళిపోవడం మీకు ఎంతైనా క్షేమం అన్నది. ఆ మాటలతో అంతవరకు స్తబ్దంగా ఉన్న జయసింహుడిలో ఉల్లాసం, ఉత్సాహం పెల్లుబికింది. ఏది ఏమైనా సరే తను కొన్నాళ్ళు అడవిలో, దాపులనే ఉన్న కొండ గుహల్లో, చెట్టు చేమల మధ్య ప్రకృతిలో కలిసిపోయి ప్రశాంతంగా బ్రతకాలనుకున్నాడు. అతడు తన కోరిక చెప్పగానే వెన్నెల తన వాళ్ళు ఏదైనా హాని కలిగించవచ్చు అని మరొకసారి చెప్పింది. అయినా జయసింహుడు కాదు, కూడదు అని మొండికెత్తడంతో అతన్ని కొంచెం దూరంలో ఉన్న ఒక కొండ గుహలో ఉండమని, రోజు వేళకు తినేందుకు ఏమైనా తేగలనని చెప్పి అక్కడి నుంచి హడావుడిగా వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి వెన్నెల జయసింహుడికి తన నివాస స్థానం నుంచి మామూలు భోజనంతో పాటు అడవిలో దొరికే రుచికరమైన పళ్ళు, తీయటి తేనె లాంటివి తెచ్చి ఇవ్వసాగింది. ఒకనాడు ఆమె చిత్రలేఖనానికి అవసరమైన రంగులు, కుంచెలు తెచ్చి వాటిని కొన్నాళ్ల క్రితం ఎవరో అడవిలో మరిచిపోయి వెళ్ళారని, అతడికి ఏమైనా ఉపయోగపడగలవేమో అని తెచ్చానని చెప్పింది. చిత్రలేఖనానికి అవసరమైన ఆ వస్తు సామాగ్రి జయసింహుడికి ఎంతో ఉత్సాహం కలిగించింది. అతడు వెంటనే కుంచెను అందుకుని అప్సర కన్య లాంటి వెన్నెలను అనేక భంగిమలలో చిత్రించాడు. ఇలా వారం గడిచింది. ఒకనాటి సూర్యోదయం వేళ వెన్నెల ఏదో వ్యాకుల పడుతున్నట్టు జయసింహుడి వద్దకు వచ్చి, స్వామి, మీరు మరెక్కడికైనా వెళ్ళిపోండి, మా వాళ్లకు మీ ఉనికి తెలిసిపోయింది, ఏ ఆయుధం లేకుండా మీరు వాళ్ళని ఎదిరించలేరు అన్నది. అందుకు జయసింహుడు ఏమాత్రం తొణకుండా, వెన్నెల, నాలోని నిరుత్సాహాన్ని, స్తబ్దతను పారదోలి నాకు ప్రాణం పోసిన అమృతమూర్తివి నువ్వు. నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా నేను ఉండలేను. నేను రాజధానికి తీసుకుపోయి నా తల్లిదండ్రుల అనుమతితో నిన్ను పెళ్లాడతాను అన్నాడు. ఆ మరుక్షణం చెట్ల చాటు నుంచి నవ్వుతూ బయటికి వచ్చిన మహారాజు శ్యామసింహుడు జయసింహుడి కేసి ఆప్యాయంగా చూస్తూ, నాయనా, నీ అభీష్టం తప్పక సిద్ధిస్తుంది. ఈమె మరెవరో కాదు, నీ ధర్మపతి మరుద్వతి అన్నాడు. అవునా అన్నట్టు ఆశ్చర్యంగా తన కేసి చూసిన జయసింహుడికి తలవంచి నమస్కరిస్తూ, మరుద్వతీదేవి, స్వామి, నన్ను మన్నించండి, నేను మరుద్వతిని. స్వేచ్ఛ కోసం పరితపించి మిమ్మల్ని అనుసరించి నేను ఈ అడవికి చేరాను. నా పత్ని ధర్మం నిర్వర్తించాను. ఇందులో తప్పేమైనా ఉంటే మన్నించమని మరొకసారి కోరుతున్నాను. ఈ జరిగిందంతా మహారాజు గారి ఆదేశానుసారమే జరిగింది అన్నది. ఆ తర్వాత నెల తిరగకుండానే రాజు శ్యామసింహుడు జయసింహుడికి రాజ్యాధికారం అప్పగించాడు. అతడు ఎంతో పరిపాలనా దక్షతతో ప్రజలను రంజింపజేస్తూ తండ్రికి తగిన తనయుడు అనిపించుకున్నాడు. కథ సమాప్తం. మూడవ కథ, చిత్రకారుడి చాతుర్యం. పూర్వ మధ్యదేశం నుంచి ఒక ప్రతిభావంతుడైన చిత్రకారుడు యవన దేశం వెళ్ళాడు. అక్కడ ఒక అపూర్వమైన యంత్రాచార్యుడు ఉన్నాడు. ఆయన చిత్రకారుడికి తన ఇంట బస ఏర్పాటు చేసి తన అతిథికి సేవలు చేయడానికి తాను తయారు చేసిన ఒక యంత్రపు స్త్రీ బొమ్మను నియోగించాడు. ఆ యంత్రపు స్త్రీ చిత్రకారుడికి కాళ్ళు కడిగి వెళ్ళిపోతున్నది. ఆ బొమ్మను చూసి చిత్రకారుడు ఆమె నిజమైన స్త్రీయే అనుకుని ఆమెను పలకరించాడు. కానీ ఆమె జవాబు చెప్పలేదు. చిత్రకారుడు ఆమెను చెయ్యి పట్టుకు లాగాడు. దాంతో లోపల కీళ్లు సడలి బొమ్మ కింద పడిపోయింది. అది యంత్రపు బొమ్మ అని చిత్రకారుడు గ్రహించి యంత్రాచార్యుడి తెలివికి, అద్భుతమైన నైపుణ్యానికి ఎంతగానో ఆశ్చర్యపడ్డాడు. కానీ ఆ యవన యంత్రాచార్యుడు తనకు ఆ బొమ్మల గురించి అసలు విషయం చెప్పక పరాభవం చేశాడు. ఇది చిత్రకారుడికి భరించరాని అయింది. ఈ పరాభవానికి తగిన ప్రతీకారం చేసి యంత్రాచార్యుడికి తన ప్రతిభ కూడా ఎలాంటిదో, ఎంత అద్భుతమైనదో ప్రదర్శించి గుణపాఠం చెప్పాలని చిత్రకారుడు నిశ్చయించుకున్నాడు. వెంటనే అతడు తాను ఉరిపోసుకుని వేలాడుతున్నట్టుగా ఒక చిత్రాన్ని చిత్రీకరించి ఆ చిత్రాన్ని తన గదిలోకి తొంగి చూసేవారికి కనిపించేలాగా అమర్చాడు. తర్వాత అతను ఆ గదిలోనే ఒక మూలగా పడవేసి ఉన్న పాత కొయ్య సామాన్ల వెనక్కి పోయి దాక్కుని యంత్రాచార్యుడి రాక కోసం ఎదురు చూడసాగాడు. కొంతసేపటికి ఆ యంత్రాచార్యుడు గది ముందుగా వెళ్తూ తలుపులు తెరిచి ఉండడం చూసి అదేమిటా అని లోపలికి తొంగి చూశాడు. అతనికి నేల మీద పడి ఉన్న యంత్రపు బొమ్మ, చిత్రకారుడు ఉరిపోసుకుని వేలాడుతూ ఉండటము కనిపించాయి. ఆ దృశ్యం చూసి యంత్రాచార్యుడు భయపడిపోయాడు. తాను తయారు చేసిన యంత్రపు బొమ్మ కీళ్లు సడలి చెడిపోయిందన్న విచారం ఆయనకు కించిత్తు కూడా కలగలేదు.
కానీ ఎక్కడో భారతదేశం నుంచి వచ్చి తన ఇంట బస చేస్తున్నవాడు ఉరిపోసుకు చనిపోయాడు అంటే తనకు తీరని నింద కలుగుతుంది. అయినా ఏ కారణం చేత ఇలాంటి ఘోరం జరిగిందో అధికారులు విచారించడం మంచిది అనుకుని యంత్రాచార్యుడు తన దేశపు రాజుగారి వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. ఏమి జరిగింది వివరంగా తెలుసుకురమ్మని రాజుగారు తన కొలువులో ఉండే అధికారులను కొందరిని శిల్పి ఇంటికి పంపాడు. అధికారులు వచ్చి చిత్రకారుడి గదిలోకి చూశారు. గదిలోని కొక్కె నుంచి వేలాడుతున్న చిత్రకారుడి శవం వారికి కనిపించింది. శవాన్ని కిందికి దించే మార్గం ఏమిటి అని వారు తీవ్రంగా ఆలోచించారు. కొందరు చిత్రకారుడి గొంతుకు బీసి ఉన్న తాళ్లు కోయటానికి హుటాహుటిని వెళ్ళి కత్తులు కటార్లు తెచ్చారు. ఇంతలో గదిలోపల కొయ్య సామాన్ల వెనక దాగి ఉన్న చిత్రకారుడు నవ్వుతూ యువతలకి వచ్చాడు. అతన్ని చూసి అందరూ నిర్ఘాంతపోయారు. చిత్రకారుడు యంత్రాచార్యుడితో, అయ్యా, మీరు యంత్రపు స్త్రీ బొమ్మను ఉపయోగించి నన్ను భ్రమింపజేసిన మాట నిజమే. అయితే మీ తెలివితేటలతో నన్ను ఒక్కడనే భ్రమింపజేశారు. కానీ నేను నా తెలివి ఉపయోగించి మిమ్మల్ని, రాజుగారు పంపిన అధికారులు అందరినీ కూడా భ్రమింపజేశాను అన్నాడు. ఆ మాట విని యంత్రాచార్యుడు సిగ్గుతో తల వంచుకున్నాడు. కథ సమాప్తం. 4వ కథ, పెళ్లి కూతురు. ఈ కథను రాసిన వారు శ్రీ ఎస్ రామమూర్తి. ఒక ఊర్లో ఒక మహాధనికుడైన భూస్వామి ఉండేవాడు. ఆయనకు లంకంత ఇల్లు ఉండేది. కట్టుకుపోయినంత బంగారము, వెండి ఉండేవి. కనుచూపు మేర దాకా పొలాలుండేవి. కానీ ఆయనకు ఒకటే లోటు. ఈ మధ్య ఆయన భార్య చనిపోయింది. ఒకనాడు పొరుగున ఉండే ఒక రైతు కూతురు భూస్వామి ఇంట పనిచేయడానికి వచ్చింది. ఆ పిల్ల భూస్వామికి చాలా నచ్చింది. పేద ఇంటి పిల్ల కదా, తాను అడగడమే వ్యవధిగా ఎగిరి గంతేసి తను చేసుకుంటుంది అనుకున్నాడు. అందుచేత ఆయన ఆ పిల్లతో తాను మళ్ళీ పెళ్ళాడదామనుకుంటున్నాను అని చెప్పాడు. అలాగా అండి అని ఆ పిల్ల పైకి అనేసి తనలో ఈ ముసలినాకకి పెళ్ళే తక్కువైంది కాబోలు అనుకున్నది. అవునే, నిన్నే చేసుకుందాం అనుకుంటున్నాను అన్నాడు భూస్వామి. నేనెందుకులేండి అన్నది ఆ పిల్ల తాపీగా. తన మాటకు ఎదురు చెప్పిందని భూస్వామికి రోషం వచ్చింది. కానీ ఆయన ఎంత పట్టుదలగా అడిగితే ఆ పిల్ల అంత ఖచ్చితంగానూ ఆయనను నిరాకరించింది. పిల్లతో మాట్లాడి లాభం లేదనుకుని భూస్వామి పిల్ల తండ్రి అయిన రైతును పిలిపించి, నన్ను పెళ్లాడటానికి నీ కూతురును ఒప్పిస్తేవా నాకు నువ్వు ఇవ్వవలసిన బాకీ రద్దు చేయిస్తాను, నీ చేలో కలిసే పొలం కూడా ఇస్తాను అన్నాడు. పసిపిల్ల దానికి ఏమీ తెలియదులండి, దాన్ని నేను ఒప్పిస్తాగా అని రైతు భూస్వామికి మాట ఇచ్చి ఇంటికి వచ్చాడు. కానీ అతను నయానా భయానా కూడా కూతురు చేత ఆ పెళ్లికి సరే అనిపించలేకపోయాడు. ఆ భూస్వామి నిలువెత్తు ధనం ఇచ్చినా తనకు ఆయన అక్కర్లేదు అని ఆ పిల్ల చెప్పేసింది. రోజులు గడిచాయి. రైతు జవాబు కోసం ఆత్రంగా ఎదురుచూసే భూస్వామికి ఓర్పు సన్నగిల్లింది. ఆయన రైతును పిలిపించి, పిల్లను ఒప్పిస్తానని మాట ఇచ్చావు, ఎంతకాలం ఎదురు చూడమంటావు, వెంటనే తేల్చేయి అన్నాడు. రైతుకు ఏమనాలో తోచగా, నాదేమీ ఆలస్యం లేదు, మీ పెళ్లి ప్రయత్నాలు మీరు కానివ్వండి అన్నాడు. పిల్ల ఒప్పుకున్నదా అని భూస్వామి మళ్ళీ అడిగాడు. అది ఒప్పుకునేదేమిటి, దాని ఇష్టమేముంది, ముహూర్తానికి అంతా ఏర్పాటు చేసినా కబురు చేయండి, మీ ఇంట పని ఉన్నదని దాన్ని పంపిస్తాను, మీరు చప్పున 3 ముళ్ళు వేసేయండి అన్నాడు రైతు. ఈ ఉపాయం భూస్వామికి అద్భుతంగా నచ్చింది. ఆయన పెళ్లి ఏర్పాటు చేయించాడు. పిలవలసిన వారిని అందరినీ ఆహ్వానించాడు. పురోహితుడి దగ్గర నుంచి అందరూ సిద్ధంగా ఉన్నారు. అప్పుడు భూస్వామి తన నౌకరులో ఒకరిని పిలిచి, ఎవరే, మన పొరుగున ఉండే రైతు ఇంటికి వెళ్ళి ఆయన ఏదో పంపిస్తా అన్నాడు, దాన్ని వెంట పెట్టుకురా అన్నాడు. నౌకరు కుర్రాడు రైతు ఇంటికి పోయి, దండాలండి, తమరు మా దొరగారింటికి ఏదో పంపిస్తున్నారట, వెంటనే తీసుకురమ్మన్నారు అన్నాడు. అదిగో ఆ బీడులో ఉంది, వెంట పెట్టుకెళ్ళు అన్నాడు రైతు. నౌకరు కుర్రాడు బీడుకు పరిగెత్తి వెళ్ళి అక్కడ పచ్చగడ్డి కోస్తున్న రైతు కూతురును చూసి, మా దొరగారింటికి మీ నాన్నగారు ఏదో పంపిస్తాన్నారట, వెంట పెట్టుకుపోతాను అన్నాడు. అప్పటికే జమీందారు గారి పెళ్లి విషయం చూశాయగా తెలిసిన ఆ పిల్ల, ఓహో ఇదా ఎత్తు అనుకుని పైకి, మీ నల్లగుర్ర పిల్ల కాబోలు, అదిగో ఆ కంచె అవతల కట్టి ఉన్నది, తీసుకుపో అన్నది. నౌకరు కంచెమల్లపుకు తిరిగి వెళ్ళి అక్కడ కట్టి ఉన్న నల్లగుర్ర పిల్లను ఇప్పి దాని మీద ఎక్కి దౌడు తీస్తూ భూస్వామి ఇంటికి తిరిగి వచ్చాడు. వాడిని చూడగానే భూస్వామి, తెచ్చావుట్రా అని అడిగాడు. తెచ్చానండి, వాకిలి దగ్గర ఉన్నది అన్నాడు నౌకరు. అయితే మరి మేడ మీదకి తీసుకువెళ్ళు అన్నాడు భూస్వామి. మేడ మీదిగా అండి, నా వల్ల అవుతుందా అండి అన్నాడు నౌకరు తెల్లబోయి. పెళ్లి కూతురు మొరాయిస్తున్నదని, ఒకరికి ఇద్దరు ఉండడం మేలని అనుకుని భూస్వామి, ఒరే, నీ ఒక్కడి వల్ల కాకపోతే మరెవరినైనా తోడు తీసుకో, చప్పున పని కావాలి అన్నాడు. నౌకరు మరికొందరు కలిసి గుర్రపిల్లను ముందు నుంచి లాగుతూ వెనక నుంచి తోస్తూ ఎలాగైతేనేమి మెట్లెక్కించి మేడ మీద గదిలోకి చేర్చారు.
పైకి చేరవేశానండి. చచ్చి చెడ్డంత పని అయిందండి అన్నాడు నౌకరు కుర్రాడు తిరిగి వచ్చి. నీ శ్రమ ఉంచుకోలేరా, నువ్వు వెళ్ళి దాన్ని అలంకరించమని ఆడంగులతో చెప్పు అన్నాడు యజమాని. అదేమిటితోరా అన్నాడు నౌకరు ఆశ్చర్యంతో. నువ్వు ఇప్పుడు మాట్లాడకు, అంతే. దానికి చీర ఆది కట్టి నగలవి పెట్టమను, దండా తాలిబొట్టు మరిచేరు అన్నాడు భూస్వామి. నౌకరు వెళ్ళి దాసీ జనంతో, ఇదిగో మీరంతా వెళ్ళి గుర్రపిల్లని పెళ్లి కూతుర్ని చేయాలి, దొరగారి ఆజ్ఞ, చూడవచ్చిన వాళ్ళకందరికీ కడుపు చెక్కలైపోవాల్సిందే అన్నాడు. దాసీలు వెళ్ళి గుర్రపిల్లకు చేయవలసినవి అన్నీ చేసి పెళ్లి కూతుర్ని చేశారు. నౌకరు కుర్రవాడు కిందికి వెళ్ళి తన యజమానితో, బాబుగారు అంతా సిద్ధం అని చెప్పాడు. భేష్, అలా చూస్తారే, చప్పుందాన్ని కిందకి తీసుకురండి అన్నాడు భూస్వామి ఉత్సాహంగా. మెట్ల మీద టకా టకా పెద్ద చప్పుడైంది. గుర్రం మెట్లు దిగి పెళ్లి చావట్లోకి వచ్చేసరికి అతిథులు ఆహుతులు కిలకిలా నవ్వసాగారు. క్రమంగా ఆ నవ్వులే పెద్ద ఉప్పెన్లాగా అయిపోయాయి. భూస్వామికి రెండో పెళ్లి ప్రారంభం కాకముందే పూర్తి అయిపోయింది. పెళ్లి చూడవచ్చిన వారంతా ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. పాపం ఆ మానవుడు తిరిగి పెళ్లి మాట స్మరిస్తే ఒట్టు. కథ సమాప్తం. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ఆల్ కూడా నొక్కండి. ఈ కథలపై మీ విలువైన అభిప్రాయాలు కామెంట్లో తప్పక తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.